నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఈజ్ నాగోల్ బండ్ల. కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చేస్తున్నాను కదా మళ్ళీ మీ ముందుకి. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, వీడియోలు ఎందుకు రావట్లేదండి మీవి అని చెప్పేసి. ఫంక్షన్స్ కొంచెం ఫుల్ బిజీ అయిపోయానండి, మధ్యలో ఒక 10-15 డేస్ బాగా బిజీ అయిపోయాను. ఇంక మంచి కంటిన్యూ వస్తాయండి, ఇంకెక్కడ గ్యాప్ రాదు. ఇన్స్టా యూట్యూబ్ చేయడానికి అస్సలు పాసిబిలిటీ కావట్లేదు. నాకు పాసిబిలిటీ అయిన టైంలో కస్టమర్స్ ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటూ మనం వీడియోలు అంటే కష్టం కదా. అందుకని వీడియోలు చాలా గ్యాప్ ఎక్కువ వచ్చిందండి. లేకపోతే స్టాక్ ఫుల్ ఉందండి, స్టాక్ లేక కాదు, చాలా స్టాక్ ఉంది. ఓన్లీ నాకు టైం దొరకపోవటం వల్ల కొంచెం ఫంక్షన్స్ బిజీలో ఉండండి. ఇంక మంచి కంటిన్యూ వీడియోస్ వచ్చేస్తాయండి మీకు. ఇంకా వీడియోలోకి వెళ్తా కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో కూడా 3 వెరైటీలు చూపించబోతున్నాం. 3 కూడా ది బెస్ట్ ఉన్నాయండి, మీకు ఏది నచ్చినా పిక్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి శారీస్. ఇక మంచి వచ్చేవి కూడా అంతా కూడా సెలెక్టివ్గానే వీడియోలోకి వస్తాయండి. శారీస్ కూడా మొత్తం అంటే చాలా స్టాక్ ఉంటుంది, కానీ దాంట్లో కూడా ఇంకా సెలెక్టివ్ చేసి చూపిస్తారండి మొత్తం కూడా. ఓకేనండి, ఇదిగోనండి మనం వీడియోలోకి పోతా మాట్లాడుకుంటూ ఉందామండి. ఫస్ట్ వచ్చేసి టస్సర్ జూట్ చూపిస్తున్నానండి. మొత్తం ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి దాంట్లో మిడిల్లో మిర్రర్ వర్క్ వచ్చిందండి. చుట్టూరు దాని చుట్టూరు కూడా మిర్రర్ చుట్టూరు కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. బోత్ సైడ్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ అండి, సేమ్ ఇంచెస్ అండి బోత్ సైడ్. మొత్తం కూడా ఇదంతా థ్రెడ్ వర్కేనండి, ఎంబ్రాయిడరీ వర్క్. చాలా నీట్గా ఉందండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు నీట్ ఫినిషింగ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇదంతా థ్రెడ్డేనండి, ఇది జెరీ కాదు, థ్రెడ్ వీవింగ్. పళ్ళు అంటూ సపరేట్గా ఏం లేదండి, లాస్ట్ వరకు కూడా ఇదే థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఈ మిర్రర్స్ కూడా కంటిన్యూ ఉన్నాయండి, పళ్ళు వైపు కూడా ఎండింగ్ వరకు ఉన్నాయి మనకి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. బార్డర్కి మనకి ఇలా హ్యాండ్కి ఇచ్చారండి బార్డర్ వచ్చేటట్టుగా. చాలా బాగుందండి. సెల్ఫ్ కలర్ అండి, దీంట్లో పేస్టల్ కలర్సే వచ్చినాయండి, డార్క్ కలర్స్ రాలేదు. కానీ చాలా బాగున్నాయండి, పేస్టల్ అయినా చాలా చక్కగా నీట్గా ఉన్నాయి. స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఉందండి, ఒక 10 పాయింట్స్ పైన అండి, ఒక పావు మీటర్ ఉంటుందండి. ఒక పావు మీటరు మనకి ప్లెయిన్ వచ్చిందండి స్టార్టింగ్ కట్టుకునే దగ్గర. మనకి మిగతా అంతా కూడా ఈ వర్క్ అనేది కంటిన్యూ ఉందండి, అంటే నీస్ దగ్గర నుంచి ఉందండి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదండి, ఇలా నీట్గా. మీకు కలరు ఇది వచ్చేసి పింక్ అండి, మనకి బేబీ పింక్లోనే ఒక లాంచ్ షేడ్ అండి. ఇది పట్టుకోమేలా స్టార్ట్ చేయి. ఇదిగోనండి కంటిన్యూగా నీస్ కాన్ నుంచి మనకి పళ్ళు యాజ్ యూజువల్ పళ్ళు వరకు వచ్చేసరికి నడుము దగ్గరకు వచ్చే వరకు నీస్ వరకు ఉంటుందండి. మనకి నడుము దగ్గర నుంచి ఇంకా పళ్ళు ఎండింగ్ వరకు కూడా హెవీ మొత్తం ఉంటుందండి కంప్లీట్గా. చూసారు కదా, చాలా చక్కగా నీట్గా ఉందండి. క్లాత్ కూడా చాలా బాగుందండి. టస్సర్ జూట్ ఫ్యాబ్రిక్ మనకి కొంచెం క్రష్ లాగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి కొంచెం దగ్గరకు ఉన్నట్టు అనిపిస్తుంది ఉంటుందండి. క్లాత్ వచ్చేసి బాగుందండి, ఫ్యాబ్రిక్ కొత్తగా అనిపిస్తుందండి. టస్సరు ప్లస్ క్రష్ జూట్ 3 మిక్స్ అయిన తర్వాత చాలా కొత్తగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. దీంట్లో ఇంకా నెక్స్ట్ కలర్స్ చూద్దామండి. ఇది కాస్ట్ వచ్చేసి 4,500 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 3,500కి వస్తుందండి. నేను అన్నీ కూడా ఇలా పట్టుకుంటున్నానండి. ఇంకా ఒక్కొక్కటి కలర్ మీరు చూడండి, మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ త్రూ పంపించండి అండి. ప్రతిదీ కూడా పేస్టల్ అయిన కలర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. కొంచెం మనకు చూస్తే రెగ్యులర్ ఎల్లోలా కానీ కొత్త షేడ్, ఇది కొత్త షేడ్ అండి, చాలా బాగుందండి. ఆ పింక్ కూడా అంతేనండి, బేబీ పింక్ కాదు, అటు పీచ్ పింక్ కాదు, మిడిల్ షేడ్ ఉందండి. ఈ ఎల్లో కూడా కొంచెం శనగపిండి ఎల్లో షేడ్ లాగా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఇది బ్లూ షేడ్, ఒకలాంటి లైట్ బ్లూ షేడ్ అండి, ఆలివ్ బ్లూ షేడ్ లాగా వచ్చిందండి. మామూలుగా అయితే ఆలివ్ గ్రీన్ ఉంటుంది, ఇది కొత్త కలర్ అండి. ఇది కూడా మీకు కనిపిస్తుందా, యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుందా, కొంచెం షేడు కొద్దిగా వేరే షేడ్లా కనిపిస్తుందండి మనకి. మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా నేను వీడియో కాల్లో చూపిస్తానండి, మీకు నచ్చిన తర్వాతనే బుక్ చేసుకోవచ్చు. ఇది లైట్ గ్రీన్ షేడ్ అండి. అన్నీ కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో చేశారు కాబట్టి బాగుందండి, నీట్గా ఉందండి. వర్క్ కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చారు కాబట్టి చక్కగా ఉందండి. ఇదొక కలర్.
ఇది ఆలివ్ గ్రీన్ అండి. మొత్తం టోటల్ వచ్చేసి 6 కలర్స్ దాకా వచ్చినట్టున్నాయండి, 6 వరకు వచ్చినట్టున్నాయి టోటల్ మనకి దీంట్లో అవైలబుల్. మెయిన్ అయితే ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మట్కా జూట్ అండి. ఇది వచ్చేసి ఈ మట్కా జూట్లో మనం ఎన్ని వెరైటీస్ తెప్పించి సేమ్ అండి, క్రేఫ్, బెనారస్లు, రా మ్యాంగోలు, ఈ మట్కా జూట్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయండి వీటిల్లో. అసలుకి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అండి. ఇది వచ్చేసి మధ్యలో అంతా కూడా యాంటిక్ జెరీ వీవింగ్ అండి. ఇదంతా చిన్న బుటీస్ కూడా యాంటిక్ జెరీ వీవింగ్, పైన వచ్చిన పెద్ద బుటీ కూడా మనకి యాంటిక్ జెరీ వీవింగ్ అనండి. బ్యాక్ సైడ్ ఇదిగోండి అండి, ఇలా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇదండి, వీవింగ్ పళ్ళునే, బెనారస్ పళ్ళు. చాలా బాగుందండి, సింపుల్ అండ్ బెస్ట్, కామ్ గోయింగ్ ఉందండి, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి, ఇట్లా టిష్యూ బ్లౌజ్ అటాచ్ చేశారండి దీంట్లో బ్లౌజెస్ ఇట్లా టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. ఇదిగోండి ఇలా బుటీ బ్లౌజ్. తర్వాత వచ్చేసి మనకి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఉంటుందండి, మిగతా అంతా కూడా యాజ్ యూజువల్ ఇదిగోండి కంటిన్యూ బూటీ ఉందండి. కంటిన్యూ బూటీ, ఎక్కడ కూడా గ్యాప్ లేదండి మనకి. మంచి కలర్ అండి, కలర్ అయితే కొత్త షేడ్ అండి, ఫస్ట్ టైం వచ్చిందండి ఈ షేడ్ అయితే. నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ టైం అండి. ఎంత బాగుందోనండి షేడ్, డిఫరెంట్. అటు ఆరెంజ్ చెప్పలేము, అటు బ్రిక్ కలర్ అని చెప్పలేము, కొంచెం డిఫరెంట్ షేడ్ ఉందండి అసలుకి. చూసారు కదా, కంటిన్యూ బూటీ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉందండి. మనకి జూట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుందండి. ఇది ఫస్ట్ దాంట్లో కానీ దీంట్లో కానీ మనకి శారీ క్లాత్ పట్టుకుంటే మనకి ఆ జూట్ ఫ్యాబ్రిక్ అనేది, దాని స్ట్రక్చర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుందండి. ఇది వచ్చేసి మట్కా జూట్ శారీస్ అండి. ఇవి ఫుల్ యాంటిక్ వీవింగ్తో ఇచ్చారండి. ఇవి వచ్చేసి 5,500 ఉన్నాయండి, మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4,250కి వస్తాయండి ఇవి. ఇదిగోండి ఇలా పట్టుకుంటున్నానండి, ప్రతిదీ కలర్ చూడండి. నేను బ్లౌజ్ కూడా ఒకసారి ఇదిగోండి ఇలా. మళ్ళీ దానికి ఒక్కదానికి టిష్యూ వచ్చిందండి. దీనికి మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్లో కాకపోతే ఆపోజిట్ కలర్ ఇచ్చారండి. అంటే కొన్నిటికి ఒకలాగా కొన్నిటికి ఒకలాగా వచ్చినట్టున్నాయండి. ఇదిగోనండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఆపోజిట్ కలర్ అండి, అంతే. ఫస్ట్ చూపించిన శారీ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చిందండి ఈ వైలెట్కి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాఫీ పొడి కలర్ అండి, స్నఫ్ కలర్. దానికి ఇదిగోనండి మెహందీ గ్రీన్ బ్లౌజ్, చాలా బాగుందండి. స్నఫ్ కలర్కి మెహందీ గ్రీన్ అండి. ఇది వచ్చేసి మనకి నెమలికంఠం బ్లూ షేడ్ అండి. దానికి కూడా మెహందీ గ్రీన్ ఇచ్చారండి, బాగుందండి. ఇది కూడా కాంబినేషన్. ఇది నెమలికంఠం బ్లూ అని చెప్పలేను, నాబీ బ్లూ అని చెప్పలేనండి, ఒక కొత్త షేడ్ అండి ఇది కూడా. కొన్ని ఒక్కోసారి షేడ్స్ కొత్తగా వస్తాయండి, అవి మళ్ళీ కంటిన్యూ కూడా రావండి, ఒక్కొక్కసారి మాత్రమే వస్తూ ఉంటాయండి ఇట్లాంటి షేడ్స్. దీనికి మనకి టమాటా పింక్ కండి వైలెట్ బ్లౌజ్ ఇచ్చారండి. టమాటా పింక్కి ఫస్ట్ ఓపెన్ చేసిన దానికి ఒక్కదానికే టిష్యూ బ్లౌజ్ ఇచ్చారండి. ఇంకా మిగతా వాటన్నింటికి సేమ్ ఫ్యాబ్రిక్లోనే ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి వైన్ కలర్, జామున్ కలర్ అండి. దీనికి కూడా టిష్యూ బ్లౌజే అనుకుంటున్నానండి. కాదులేండి, సేమ్ శారీ ఫ్యాబ్రిక్ కలరే, కాకపోతే మేతి ఎల్లో కలర్ ఇచ్చారండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇది రామ్యాంగోలో వచ్చినాయండి ఇటువంటి కాంబినేషన్స్. ప్యూర్ రామ్యాంగో బనారస్లో వచ్చినాయండి మనకి ఇటువంటి కాంబినేషన్స్. సేమ్ దాంట్లోనే ఆ కాన్సెప్ట్ తీసుకొని చేసినట్టున్నారు ఇవి, అంటే అలా చూసి. దీనికి టిష్యూ బ్లౌజ్ వచ్చిందండి, మేతి గ్రీన్కి మనకి నెమలికంఠం బ్లూ షేడ్ టిష్యూ బ్లౌజ్ వచ్చిందండి. ఒక 2 శారీస్కి టిష్యూ బ్లౌజ్ వచ్చిందండి, టిష్యూ బుటీ బ్లౌజ్. మిగతా శారీస్కి మాత్రము మనకి సేమ్ ఫ్యాబ్రిక్లో శారీ ఏ ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. నెక్స్ట్ మనం చూపించబోయే వెరైటీ వచ్చేసి దూపియానా కూర పట్టు అండి. అవి కూడా చాలా బాగున్నాయి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి, మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు. మధ్యలో ఒక సౌండ్ వచ్చిందండి, అందుకే ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగోనండి స్టార్టింగ్ ప్లెయిన్ ఇట్లా వచ్చిందండి, కొంచెము ఒక 10 పాయింట్స్ ఉంటుంది. మిగతా అంతా కూడా బోత్ సైడ్ ఈ బోర్డర్ ఉందండి, ప్లస్ ఈ మధ్యలో వీవింగ్ మనకి పళ్ళు వైపు ఎలా చూపించాను సేమ్ కంటిన్యూగా ఉందండి ఇదంతా కూడా.
కలర్ కూడా వచ్చేసి మనకి పింక్ అండి, బేబీ పింకేనండి. ఇది బేబీ పింక్లో కొంచెం డార్క్, కొద్దిగా లిటిల్గా అండి. దానికి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బాగుందండి. ఇదిగోనండి గ్రీన్ శారీ చూడండి, ఇట్లా మీకు ఒక ఐడియా రావడానికి వేసుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇట్లా దీంట్లో ఇంకా కలర్స్ చూద్దామండి. ఈ గ్రీన్ కూడా కొత్త షేడేనండి, చాలా బాగుంది గ్రీన్ కూడా. మీకు అన్నీ ఇలా పట్టుకుంటున్నాను, ఒకసారి చూడండి అండి. మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. అట్లనే కాస్ట్ వచ్చేసి 7650 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది 65కి వస్తుందండి. ఇది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి స్కై బ్లూకి మెరూన్, బ్రిక్ మెరూన్ రెడ్ అండి, ఎంత బాగుందోనండి అసలు కాంబినేషన్ అయితే. ప్యూర్ మనం కంచిపట్లు ఉంటాయి చూడండి, ఆ స్టైల్ లాగా, అంటే అంత లుక్, రిచ్ లుక్ కనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్ వల్ల. ఏమో అసలుకి మీకు మేము మోస్ట్లీ వీడియోలో కూడా తెలుస్తూనే ఉండొచ్చు, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి లెమన్ ఎల్లోకి స్కై బ్లూ బోర్డర్ అండి, స్కై బ్లూ కాంబినేషన్ లెమన్ ఎల్లోకి. దేనికి దానికేనండి, అన్ని కలర్స్ బాగున్నాయండి, ది బెస్ట్. కొంతమంది స్మాల్ బోర్డర్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళు అయితే కంపల్సరీ పిక్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి. ఇది ఒకటి పీచ్, ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి, పీచ్ పింక్కి రాయల్ బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుందండి. నెక్స్ట్ గ్రీన్లోనే ఇది కూడా కొంచెం కొత్త షేడ్ అండి. ఫస్ట్ చూపించిందేమో కొంచెం ఆలివ్ గ్రీన్కి దగ్గర ఉంటుందండి, ఇది కొంచెం వేరే గ్రీన్ షేడ్ వస్తుందండి. ఇది కూడా చాలా బాగుందండి కలర్, కొత్త కలరు. 6 or 7 కలర్స్ వచ్చినట్టున్నాయండి, కానీ అన్నీ కూడా కలర్స్ ది బెస్ట్ ఉన్నాయండి. ఇదండి మనం ఈ వీడియోలో చూపించిన వెరైటీస్ వచ్చి మీకు అన్నీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నానండి. మీరు ఇంకా కూడా ఫర్దర్గా ఏదైనా వెరైటీస్ చూడాలని అనుకుంటే కనుక చెప్పండి అండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. పలానా వెరైటీస్ మీ వీడియో నుంచి చూద్దామని అనుకుంటున్నామంటే నేను కంపల్సరీ ట్రై చేస్తానండి తెప్పించడానికైనా, లేదంటే ఆల్రెడీ మన దగ్గర కనుకుంటే అవి కూడా వీడియోలు చేస్తాను. నేను 2000 బిలో వరకు ఎప్పుడూ ఒక్కసారి చేస్తాను అండి. చాలామంది పాపం అడుగుతున్నారు అది కూడా నన్ను, 50,000 నుంచి 2000 వరకు వీడియోస్ చేయరాదని నేను అడుగుతున్నారు. ట్రై చేస్తా అండి, అది కూడా కంపల్సరీ ట్రై చేస్తా. ఏదన్నా ఒక వీడియో, లాంగ్ వీడియో అన్నా కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు, ఒక 20 minutes నాన్ స్టాప్ వీడియో ఒకటన్నా పెడదామని అనుకుంటున్నాను అండి, టైం దొరకట్లా. కంపల్సరీ అది కూడా చేస్తాను. ఈ లోపల ఆ వెరైటీలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఆ కాస్ట్లో కానీ వేరే ఏ కాస్ట్లో అయినా సరే కావాలనుకున్న వాళ్ళు మన స్టోర్కి రావచ్చండి. ఎందుకంటే చాలా స్టాక్ ఉంటుంది, నేను చూపించేది కొన్ని వెరైటీస్ మాత్రమేనండి. ఇంకా ఫంక్షన్స్ వాళ్ళకైతే ఫుల్ స్టాక్ ఉందండి. పెట్టుబడులకు కావాలన్నా ఉన్నాయి, మీకు పర్సనల్గా తీసుకోవాలన్నా ఉన్నాయి, పట్టులు అన్నీ, కంచిపట్టు, గద్వాలు అన్నీ ఉన్నాయండి. నేను వీడియోలు కంచిపట్లు, గద్వాలు చేయట్లేదండి, వీటికి నాకు టైం వచ్చింది, స్టాక్ వచ్చింది, ఈ వెరైటీ చూపించడానికి సరిపోతుంది కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా, అందుకని చెప్తున్నాను. ఓకేనండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన రెగ్యులర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తే చక్కగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇన్స్టా కూడా చాలామంది ఫాలో అవుతున్నారు కానండి, కాకపోతే ఫాలో అండ్ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదండి. ఇన్స్టా కూడా ఫాలో చేయండి, మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇన్స్టా నుంచి కూడా. ఓకేనా అండి, నమస్తే అండి.